ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుండి 14 వచనాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, ఎవ్రీథింగ్ ఇన్ అ నట్షెల్ ఏంటిదంటే, మీరు ఇంతవరకు ఉన్న చెరసాల, మనుషులు ఏమనుకుంటారు, మనుషులు నిందలు, మనుషుల మాటలు అనే చెరసాల నుండి బయటికి రండి. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడండి, ముందున్న వాటి కొరకే పరుగెత్తండి అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. I want you all to leave behind whatever is holding you back. Is it unforgiveness? Is it offense? Is it hurt? Is it wound? గాయమా, క్షమించలేని హృదయమా, లేకపోతే విరిగి పగిలిపోయిన హృదయమా? ఏంటది మిమ్మల్ని కట్టి పెట్టుకొని ఉన్నది? దేవుడు అంటున్నాడు, ఆ కట్లన్నీ వదిలించుకోండి. అరైజ్ అండ్ షైన్. పరిగెత్తండి. దేవుడిచ్చే బహుమానం కోసమంట మనం అందరము కూడా పరిగెత్తాలంట. ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మీరు పరిగెత్తుతున్న ఈ దారి, ఈ మార్గము చాలా రఫ్గా ఉండొచ్చండి, చాలా అడుగుదుడుకులు ఉండొచ్చు, చాలా కఠినంగా ఉండొచ్చు, చాలా బాధతో ఉండొచ్చు. మిమ్మల్ని అందరూ కూడా అర్థం చేసుకోలేకపోతున్నారేమో. ఎవ్రీబడి ఈజ్ మీరు మంచి చేయడానికే తలొస్తున్నారు, కానీ దే మైట్ హ్యావ్ బీన్ మిస్అండర్స్టాండింగ్ యూ. లేకపోతే మిమ్మల్ని గుర్తించట్లేదేమో, లేకపోతే మీరు అన్ని పోగొట్టుకున్న స్థితిలో ఉన్నారేమో. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఏమన్నాడు చెప్పండి, ఒక్కసారి మీరు బిగ్గరగా చెప్పండి, పరిగెత్తండి. మీరు చెప్పండి, నేను పరిగెత్తుతానని చెప్పండి. నేను పరిగెత్తుతాను. నన్ను అర్థం చేసుకోకపోయినా నేను పరిగెత్తుతాను. మీరు చెప్పాలి, నాతో పాటు చెప్పాలి. నన్ను అర్థం చేసుకోకపోయినా మీరు ఏం చేయాలి? నన్ను నా పైన నిందలు వేసిన నేను, నాకు అవమానాలు వచ్చిన నేను నన్ను ఎంతగా దూషించినా, నా కుటుంబం నన్ను విడిచిపోయినా, నాకు ఎన్ని ఆటంకాలు వచ్చినా, అర్జునుడిని పరిగెత్తుతాను అన్న దాంట్లోనే తగ్గిపోయారు. ఇప్పుడే ఆగిపోతే ఇంకేం పరిగెత్తుతారండి? ఇప్పుడే తగ్గిపోతే ఏం పరిగెత్తుతారు? ఇప్పుడు వెంటనే మీకు ఏదో పెద్ద నింద వస్తుందేమో, అవమానం వస్తుందేమో, గేలి వస్తుందేమో, దూషణలు వస్తాయేమో. కానీ కెన్ యూ స్టిల్ సే ఐ విల్ రన్? ఆ చిన్న బాలిక వలె, ఆ బానిస వలె, ఆ చిన్న దాని వలె ఏదేమైనా ఫర్గెట్ అబౌట్ మై లైఫ్ సర్కమ్స్టాన్సెస్. నేను ఈ పరిస్థితులు మర్చిపోతాను. నన్ను బానిసగా చేస్తారు, కరెక్టే. నన్ను తక్కువ అంచనా చేస్తున్నారు, కరెక్టే. నన్ను కాళ్ళ క్రింద వేసి తొక్కుతున్నారు, కరెక్టే. కానీ నేను మాత్రం మేలు చేయటం ఆపను. మీ చిన్నదేంటో, మీ స్వరమో, మీ సలహానో, మీ తలాంతో, ఆ చిన్నది మీరు ఏదది చిన్నది అనుకుంటున్నారో, ఇది అవసరం లేదు అనుకుంటున్నారో, దేవుడు అంటున్నాడు, అది నాకు అవసరం. నా కోసం వాడతావా అని దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాను. మీ జవాబేంటి? నీ బిడ్డను నాకు ఇస్తావా అంటే, లేదయ్యా, నాదయ్యా, నేను కష్టపడి 9 నెలలు కానీ పెంచానయ్యా, నాది అని అంటున్నారా? మీ భర్తని నువ్వు ఎంకరేజ్ చేయి. యూ హ్యావ్ టు ఎంకరేజ్ హిమ్. ఆయన ఎంతగానో నిరుత్సాహంలో ఉన్నారు, ఎంతగానో డిస్కరేజ్మెంట్లో ఎంకరేజ్ చేయాలంటే ఆయన చేసుకుంటాడులే, ఆయనకు తెలుసులే, నాకెందుకులే అని అనుకుంటున్నారా? మీ ఒక చిన్న సలహా, మీ ఆదరణ మాటలు ఆయనని లేపగలుగుతాయి. అదే రీతిగా ఆయన దేవుని ప్రణాళిక నెరవేర్చగలుగుతారు. మరి నేనేంటి అని అనుకుంటున్నారేమో. మీరు ఆయనని ప్రోత్సహించడంలోనే మీరు దేవుని ప్రణాళిక నెరవేరుస్తున్నారండి. హల్లెలూయా. ఏది కూడా చిన్నది అనుకోవద్దు, ఏది కూడా నన్ను గుర్తించట్లేదు అనుకోవద్దు. అందరు కూడా ఆయననే చూస్తారండి, అందరు కూడా నా భార్యనే చూస్తారండి, అందరూ ఆమె చేసే మంచి పని, మరి నేను చేసేది ఎవరు పర్వాలేదండి. యువర్ గిఫ్ట్, వాట్ ఎవర్ స్మాల్ యూ హ్యావ్ మ్యాటర్స్. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తెచ్చారు ఆ బాలుడు తెచ్చినప్పుడు శిష్యులు అన్నారండి, అన్ని ఆశ్చర్యకార్యాలు చూసిన శిష్యులు, అన్ని గొప్ప కార్యాలు యేసు ప్రభు చేయడం చూసిన శిష్యులు ఏమన్నారు తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటారంటే, దేవా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అయ్యా, కానీ ఇంతమంది జనాంగానికి ఇవి ఏమాత్రము మనం అనుకుంటున్నట్టు నేను ఏమాత్రము
నా కుటుంబం ఏమాత్రము ఆ తగ్గింపులాగా ఉంటే కరెక్టే, బాగానే ఉంటుంది. కానీ ఇంకా అంతే, మేము ఏమి చేయలేము, మేము ఇంతే ఉండాలి అని అనుకుంటున్నారంటే అదే మీకు పెద్ద తంటాన్ని తీసుకొస్తుంది. దేవుని ప్రణాళిక నెరవేర్చే వారుగా ఉండలేరు. ఆ శిష్యులు అన్నారు, వాట్ కెన్ దిస్ 5 loaves and 2 fish డూ లార్డ్? ఇది ఏమాత్రం దేనికి పనికి వస్తుందయ్యా? ఇన్ని వేలాది మంది, పురుషులు మాత్రమే 5,000 మంది అంటే స్త్రీలు పిల్లలతో సహా కలిపితే ఇంకెన్ని, అంతమంది ఉంటే ఏమాత్రము. ఈరోజు అపవాది మీకు అదే మాట వినిపిస్తున్నాడండి. ఏమాత్రం నీ తలాంతు, ఏమాత్రం నీ సలహా, ఏమాత్రం నీ పరుగు, ఏమాత్రం నీ కష్టమో, నువ్వు ఇంత కష్టపడ్డావు కదా పరిచర్య నిమిత్తమా, ఏమాత్రం ఎక్కడ పోయింది? నువ్వు ఇంత చేస్తావు కదా, ఏమాత్రం అయింది? డిడ్ ఎనీబడి నోటీస్ యూ? డిడ్ ఎనీబడి రికగ్నైజ్ యూ? డిడ్ ఎనీబడి క్లాప్ ఫర్ యూ అని అడుగుతున్నాడేమో అపవాది మీ మనసులో. నేను ఇంత చేస్తున్నాను, ఏమైందయ్యా? ఏమాత్రము ఏమాత్రము ఏమాత్రం అని మీ తలలో వస్తున్నట్లయితే, మీ తలంపుల్లో వస్తున్నట్లయితే, దేవుడండి మన తలని పైకెత్తే దేవుడు. హల్లెలూయా. ఆయన హెచ్చిస్తే ఎవరు తగ్గించగలుగుతాడు? ఆయన తగ్గిస్తే ఎవరు హెచ్చించగలుగుతారు? ఆయన కోసం చేయండి ఏది చేసినా. మీరు మనుషుల నిమిత్తమై, మీరు మనుషులు చూస్తున్నారని వారి నిమిత్తమై చేయక, పరలోకమందున మీ తండ్రి గుర్తిస్తున్నాడని, ఆయన చూస్తున్నాడని, ఆయన ఎందుకు భయభక్తులతో చేయండి అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. యూ డోంట్ డూ ఇట్ అకార్డింగ్ టు వాట్ పీపుల్ విల్ సే. ఈరోజు మీరు అనుకుంటున్నారేమో, మరలా చెప్తున్నాను, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ద స్మాల్ థింగ్ వాట్ ఎవర్ యూ హ్యావ్, ఇట్ మ్యాటర్స్ ద మోస్ట్. అందుకనే యేసు ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని ప్రార్థన చేయలేదండి. గమనించినట్లయితే హీ జస్ట్ గేవ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ లార్డ్, అట్లీస్ట్ ఐ హ్యావ్ దిస్ కదా. యేసు ప్రభు రాళ్ళని కూడా రొట్టెలుగా మారుస్తానని చెప్పాడా లేదా అండి? చెప్పాడు కదా. మరి అటువంటి సందర్భంలో ఈ కూడా జస్ట్ సెడ్, ఏ రాయి నువ్వు రొట్టెగా మారు అని అంటే అయి ఉండేది కాదా? అయి ఉండేది తప్పకుండా. బట్ యు నో వాట్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్? వాట్ లిటిల్ కెన్ ఎనీబడి బ్రింగ్ హియర్. ఎవరికి విశ్వాసం జాలలేదు, ఎవరికి విశ్వాసం జాలలేదు మనలానే. ఇంతమందికి నేను చేస్తే ఏముందిలే, నేను చేస్తే ఏముందిలే, నేను చేస్తే ఏముందిలే అని అందరు మౌనంగా కూర్చున్నారేమో. అందుకనే ఆ చిన్న పిల్లవాడు వచ్చి యేసు ప్రభు దగ్గర వచ్చి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇస్తే, నువ్వేది ఇచ్చావో అంటే నువ్వు నీది ఏదైతే అర్పించావో దాన్ని నేను మల్టిప్లై చేసి విస్తరిస్తాను. హల్లెలూయా. సో ఫస్ట్ స్టెప్ ఇస్ ఆర్స్. మనము ఏది కలిగినామో అది మనం ఇస్తే, నేను చెప్పిన రీతిగా దైవజనులు చెప్పిన రీతి, గాడ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ గాడ్ ఆఫ్ అడిషన్. నువ్వు 5 ఇచ్చావా, 5 + 5 is 10, 2 + 2 is 4 అంటే 10 రొట్టెలు 4 చేపలు చేస్తాడు. కానీ గాడ్ ఈజ్ నాట్ జస్ట్ గాడ్ ఆఫ్ అడిషన్, గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అంటే ఇంకా దానికి నెంబర్ ఉండదు. అందుకనే 12 గంపాల లెఫ్ట్ ఓవర్స్ ఉన్నాయంట, మిగిలినవి ఉన్నాయంట. ఎందుకంటే ఇట్స్ మల్టిప్లికేషన్. అడిషన్ అంటే అప్పటికప్పుడు సరిపోయి ఉండేది కూడా కాదు. బట్ ఈజ్ అ గాడ్ ఆఫ్ మల్టిప్లికేషన్. అందుకని విస్తరించిన తర్వాత ఈరోజు మీరు అనుకున్నారు చిన్నదని, ఆ చిన్నది మీరు దేవుని చేతిలో పెట్టినట్లయితే, ఆ బాలుని వలె మీ విశ్వాసాన్ని కనపరిచినట్లయితే, దేవుడు దాన్ని విస్తరింపజేసి మిమ్మల్ని గొప్ప ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా.